హలో ఫ్రెండ్స్, రామాయణం బుక్ రచించింది వాల్మీకి మహర్షి అని మనందరికీ తెలుసు. కానీ వాల్మీకి మహర్షి ఒక దొంగ అని తెలుసా? ఆయన అడవిలో వచ్చిపోయే వారి దగ్గర ఆహారం, డబ్బు దొంగతనం చేసి తన భార్య పిల్లల ఆకలి తీర్చేవారు. కానీ ఒకరోజు ఆ అడవి గుండా ఒక సాధువు వెళ్ళడం చూశాడు. తన దగ్గర ఆహారం, డబ్బు దోచుకోవాలనుకుంటా. కానీ ఆ సాధువు వండుకొని, నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు నాయనా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి వండుకొని, నేను నా భార్య పిల్లల ఆకలి తీర్చడం కోసం ఈ దొంగతనం చేస్తున్నా అంటారు. అప్పుడు ఆ సాధువు వండుకొని, నువ్వు ఇప్పుడు తప్పు చేస్తున్నావు కదా, నేను శిక్ష వేస్తాను, దానిలో ఒక భాగం నీ భార్య పిల్లలు అనుభవిస్తారో లేదో అడుగుపోనాయన అంటారు. అప్పుడు వాల్మీకి మహర్షి తన భార్య పిల్లల దగ్గరికి వచ్చి, నేను తప్పు చేస్తున్నాను కదా, దాంట్లో ఒక భాగం శిక్ష మీరు అనుభవిస్తారా అని అడిగితే తన భార్య వండుకొని, అది నీ కర్తవ్యం, నువ్వు మా ఆకలి తీర్చడం అని అంటుంది. మేమే దొంగతనం తీసుకొని రమ్మనలేదు కదా, సంపాదించి తీసుకొని రా అని అంటుంది. అప్పుడు మహర్షి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, నా భార్య పిల్లలు అనుభవించరంట స్వామి అంటే, సరే నాయన నువ్వు రామా రామా అని పలుకు నాయన అంటే, ఆయన వండుకొని పలకడానికి కూడా రాలేదు, అంత మందంగా అయిపోయింది తన నాలుక. అప్పుడు మరా మరా అన్నాయన అంటాడు. అప్పుడు మరా మరా అంటూ ఎన్నో సంవత్సరాలు అట్లా రాముణ్ణి జపిస్తాడు. మీరు కూడా మరా మరా అనండి, రామా రామా అని వస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు బయటికి వచ్చి ఆయన రాముడి గురించి జరిగిన కథ అంతా రాస్తారు. దాని పేరే రామాయణం.